అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ కార్యకర్తలు వారి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తోందని తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ వంటి కీలక రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర ప్రస్తుతం ఎంతో కీలకమని, ప్రతి నెలా వారి సోషల్ మీడియా ఖాతాల పనితీరును పార్టీ పరిశీలిస్తుందని కూడా వెల్లడించారు. నాణ్యమైన కంటెంట్ తో చురుగ్గా పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిసే అవకాశం కూడా కల్పిస్తామని తెలిపారు. కార్యకర్తలు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ తమకు అండగా ఉంటుందనే నమ్మకంతో ముందుకు సాగాలని లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాయి. సహజంగా సోషల్ మీడియా అంటే ఏ పార్టీలో చూసినా కూడా కనపడకుండా వెనక ఉండి పనిచేసే ఒక వ్యవస్థగా భావిస్తూ ఉంటాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా అపారమైనటువంటి అభిమానం, అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి పరిస్థితులు కూడా ముందుగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజున ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారిని బయట పెట్టడానికి కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోసం రోడ్డుపైకి వస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మా కుటుంబానికి మంచి జరిగింది అనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచి ఆయన నడిచినటువంటి ప్రతి నడకను కూడా ప్రపంచానికి చెప్పినటువంటి వారియర్స్ ఎవరున్నారంటే అది సోషల్ మీడియా వారియర్స్ అనేది గర్వంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇందాక చెప్పారు, పేమెంట్ ఇస్తే పెడతారు పోస్టులు, లేకపోతే ఏదైనా ఉపయోగం జరిగితే పెడతారు పోస్టులు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోస్టు పెట్టే ప్రతి కార్యకర్త కూడా గుండెల నిండా జగన్మోహన్ రెడ్డి గారిపై అభిమానం, ఆ అభిమానంతో పాటుగా 2024లో గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారన్న అంశాలని పోస్టు పెడితే చాలు కేసులు పెట్టారు, కేసులు పెడితే జైలుకి తీసుకెళ్లారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్త భయపడలేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం, కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తలుగానే పనిచేస్తామనే ఆలోచనని తెలియజెప్పే ప్రక్రియలో కూడా బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా లేనటువంటి సోషల్ మీడియా వారియర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నా. అందుకే బలం చూస్తే ఈ రాష్ట్రంలో మనల్ని ఎవరు కూడా ఎదుర్కోలేరు. విశ్వాసం చూస్తే మనతో పాటుగా ఏ పార్టీలో కూడా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. నమ్మకాన్ని చూసినా, నిబద్ధతను చూసినా, ధైర్యాన్ని చూసినా, తెగువను చూసినా, ఏదో అంటారు టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించి కూడా గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అన్ని విధాలకు కూడా మీకు సహాయపడే కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతుంది. మన గుండెల్లో టన్నుల అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిపై ఉందన్నటువంటి పరిస్థితులు, దాంతోపాటుగా సంకల్పం కూడా తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ
తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన పోరాటం కానీ ఈ పోరాటంలో సోషల్ మీడియా కార్యకర్తలే ఇవాళ ముందుండాలా. ఇంత ముందులాగా సభలు పెట్టి ఆ సభల ద్వారా ప్రచారం చేసుకునే పరిస్థితి కాదు, ఊళ్ళలో ఊరేగింపులు పెట్టి ప్రచారం చేసుకునే పరిస్థితి కాదు. అన్నిటికంటే కూడా వాటికంటే కూడా బలమైనటువంటి వ్యవస్థగా సోషల్ మీడియాలో మీ ఫోన్లో మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఇంకా మిగతా సోషల్ మీడియా సౌకర్యాలు సాధనాల ద్వారా మనం ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్న అంశాన్ని అందరూ కూడా బలంగా నమ్మండి. అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుందామని మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.